క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కు సీరియస్ గా ఉంది. పక్క చెముకల గాయంతోని ఆసుపత్రిలో చేరాడు శ్రేయస్ అయ్యర్. ఇంటర్నల్ బ్లీడింగ్ కారణంగా ఐసీయూలో చికిత్స పొందుతూ వస్తున్నాడు. 48 గంటల చికిత్స తరువాతనే హెల్త్ అప్డేట్ చెప్తామంటున్నారు డాక్టర్లు. ఆస్ట్రేలియాతో 3వ వన్డేలో తీవ్రంగా గాయపడ్డాడు శ్రేయస్ అయ్యర్. కెరీ క్యాచ్ను పట్టుకునే క్రమంలో శ్రేయస్కు తీవ్ర గాయమైంది. సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో అడ్మిట్ చేసిన టీమ్ మేనేజ్మెంట్ మనం ఆ విజువల్స్లో చూడొచ్చు. మొన్న ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్కి సంబంధించిన క్యాచ్ని అత్యద్భుతంగా పట్టుకున్న శ్రేయస్ అయ్యర్ అక్కడే కింద పడి కొంతసేపు ఆ నొప్పితో బాధపడ్డాడు, విలవిలలాడాడు. అక్కడి నుంచి తనని రూమ్కి తీసుకెళ్లిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది. పక్క టెముకలు ఏదైతే రిబ్ కేజ్కి సంబంధించిన బోన్ అది ఒత్తుకుపోవడంతో మొత్తానికైతే తనని ప్రస్తుతానికి హాస్పిటల్లో చేర్చారు. ఒక 48 గంటలు గడిచిన తర్వాత కానీ మేము అతని పరిస్థితి ఏంటనేది చెప్పగలుగుతాము అని చెప్పేసి డాక్టర్స్ అయితే చెప్పుకొస్తున్నారు. ఒక రకంగా టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆస్ట్రేలియాతో జరిగిన 3వ వన్డే మ్యాచ్లో క్యాచ్ పట్టుకునే క్రమంలో తీవ్రంగా గాయపడిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ పక్కటెముక గాయం కారణంగా వెంటనే గ్రౌండ్ వీడిన శ్రేయస్ అయ్యర్ డ్రెస్సింగ్ రూమ్కి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే ఆయన సిడ్నీలోని ఒక ఆసుపత్రిలో ఆయన జాయిన్ అయినట్టు తెలుస్తుంది. ఇటు వైద్య పరీక్షల్లో శ్రేయస్కి ఇంటర్నల్ బ్లీడింగ్ అంటే ఇంటర్నల్గా బ్లీడింగ్ అవుతున్నట్టు గుర్తించారు డాక్టర్లు. అతడికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూలో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు